హాయ్ అండి అందరికీ. టుడే మన రెసిపీ గోంగూర చికెన్. మరొక మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానమాట. చికెన్ని రొటీన్లా చేసుకునేలాగా కాకుండా ఇలా గోంగూర వేసి గోంగూర చికెన్ని చేసుకోండి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. నా స్టైల్లో చాలా హ్యాపీగా తినేస్తారనమాట. సో ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా 2 కట్టల ఒక గోంగూరని ఇలాగ ఆకులుగా తుంచేసి ఒక కడాయి పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకొని ఈ గోంగూర అంతా కూడా మంచిగా సాఫ్ట్గా మెల్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ గోంగూరని పట్టుకొని చూస్తే చాలా మెత్తగా అంటే సాఫ్ట్గా ఉడికిపోవాలన్నమాట. అంత సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకొని పక్కన వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు అదే కడాయిలోకి మరొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని హీట్ చేసుకొని సన్నగా తరిగి పెట్టేసుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్ ముక్కల్ని, అలాగే 4 నుంచి 5 పచ్చిమిరపకాయల్ని ఇలాగ పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టుని, అలాగే ఒక రెమ్మ కరివేపాకుని కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా ఆనియన్స్ అన్నీ కూడా పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 250 గ్రామ్స్ వరకు చికెన్ని యూస్ చేస్తున్నానండి. చికెన్ని మనం ఇందులో యాడ్ చేసుకునే ముందే సాల్టు లేదా నిమ్మకాయని యాడ్ చేసుకొని మంచిగా శుభ్రంగా కడిగేసుకుంటే ఏంటంటే స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట. ఇలా పెట్టేసుకొని కాస్త మగ్గి చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి రిలీజ్ అయిపోయిన తర్వాత మరొక 1 టేబుల్ స్పూన్ ఈ పసుపుని కూడా యాడ్ చేసుకొని మొత్తం పసుపు అంతా కూడా బాగా కలిపేసుకొని మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. పసుపులో చికెన్ అంతా కూడా బాగా మగ్గిన తర్వాత అర చెంచా లేదా 1 టేబుల్ స్పూన్ వరకు కారంని యాడ్ చేసుకోండి. మీ స్పైసెస్ని బట్టి ఇందులో కారాన్ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 బిర్యానీ ఆకు, 1 టేబుల్ స్పూన్ సాజీరా, 2-3 లవంగాలను కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ముందే ఈ స్పైసెస్ యాడ్ చేయలేదండి. ఇది కర్రీ ఉడుకుతున్నప్పుడు వేస్తేనే దీని ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుందని చెప్పేసి మధ్యలో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ గల టమోటాలను కూడా స్లైసెస్ లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని టమాటాలంతా కూడా బాగా మగ్గిపోయి చికెన్ హాఫ్ కుక్ అయ్యేంత వరకు బాగా ఉడికించుకోండి. అంటే చికెన్ 50% ఇలాగ మనం గరిటతో ప్రెస్ చేస్తే చికెన్ అనేది విరిగిపోవాలన్నమాట. ఇలాగ బాగా ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ గోంగూరని యాడ్ చేసుకొని ఈ గోంగూర అంతా కూడా చికెన్కి బాగా పట్టేంత వరకు మంచిగా గరిటతో ఇలాగ బాగా కలుపుకొని ఫ్రై చేసుకోండి. ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకొని ఒక గ్లాస్ అంత వాటర్ని యాడ్ చేసుకొని మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని ఆయిల్ అంతా కూడా బయటికి రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. చూడండి, ఆయిల్ అంతా బయటికి రిలీజ్ అయిపోయిన తర్వాత ఒక గుప్పెడు ఫ్రెష్ కొత్తిమీరను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇలాగ కొత్తిమీర అంతా కూడా బాగా కలిపేంత వరకు ఈ గోంగూర చికెన్లోకి కలిపేసుకుంటే చాలా బాగుంటుంది. మరొక 2 నిమిషాల పాటు ఆయిల్ అంతా బయటికి రిలీజ్ అయిపోయి కొత్తిమీర ఫ్లేవర్ కూడా చికెన్కి బాగా పట్టేంత వరకు మనం వీటిని బాగా కలిపేసుకుంటే సరి. అంతేనండి, చాలా హెల్తీగా టేస్టీగా ఈ రెసిపీని ట్రై చేయండి. గోంగూర చికెన్ని ఆంధ్రాలో చాలా ఇష్టపడి తింటారండి, తెలంగాణలో కూడా అంతే. సో ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి అందరికీ. టుడే మన రెసిపీ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ తెలంగాణ స్టైల్ చికెన్ ఫ్రై అన్నమాట. సండే వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లోనూ చికెన్ ఉంటుంది కదా. సో రొటీన్గా కాకుండా పక్కా తెలంగాణ స్టైల్లో విలేజ్లో ఏ విధంగా అయితే చేస్తారో ఆ స్టైల్లో చూపించబోతున్నాను. సో మిస్ అవ్వకుండా మధ్యలో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ చికెన్ ఫ్రైని చాలా ఇష్టంగా తింటారనమాట, పిల్లలైనా పెద్దలైనా కూడా. సో లేట్ చేయకుండా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ ఫుడ్ కార్నర్. సో నేను ముందుగా చికెన్ ఫ్రై ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకున్నాను. ఇందులోనే మీడియం సైజ్ పెద్ద ఉల్లిగడ్డల్ని ఇలాగా పొడవుగా కాస్త మందంగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని
మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇందులోనే సాల్ట్ వేయడం ద్వారా ఏంటంటే తొందరగా మగ్గుతాయి అన్నమాట. అందులోనే ఒక బిర్యానీ ఆకుని అలాగే 4, 5 పచ్చిమిరపకాయల్ని ఇలాగ సన్నగా తరుక్కొని యాడ్ చేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయలంతా కూడా మంచి బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలాగ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 1/2 kg వరకు చికెన్ని తీసుకొని అరచెక్క నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా 2-3 సార్లు వాష్ చేసుకొని తీసుకోండి. ఇలా నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని వాష్ చేయడం ద్వారా నీచు వాసన లేకుండా ఉంటుందన్నమాట. చూడండి, మూత పెట్టేసి కదపకుండా హై ఫ్లేమ్లో ఈ చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడే చికెన్లో ఉన్న వాటర్ అంతా తొందరగా ఎగిరిపోయి పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇందులో మనం మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ప్రిపేర్ చేసుకున్నట్లయితే చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా గ్రేవీలా వచ్చేసి కర్రీలా ప్రిపేర్ అయిపోతుందన్నమాట. సో వీలైనంత హై ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 4-5 నిమిషాల పాటు వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారము, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే మెంతులు, మిరియాలు, జీలకర్రను దంచిన పొడిని యాడ్ చేసుకోండి. టేస్ట్ ఇంకా బాగా ఉంటుందన్నమాట. కాస్త స్పైసీగా ఉంటేనే ఈ చికెన్ ఫ్రై మంచి టేస్టీతో ప్రిపేర్ అవుతుందన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 4-5 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. కింద మాడుతుంది అని ఫీల్ అవ్వద్దండి. మాడుతున్న ఈ గ్రేవీని కూడా ఇలాగ గరిటెతో టర్న్ చేసుకుంటూ కలుపుకుంటేనే ఇలాగా మంచి బ్రౌన్ కలర్లోకి ఈ ఫ్రై ప్రిపేర్ అవుతుందన్నమాట. ఇలా ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఆకుని అలాగే అరచెక్క నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని అంతేనండి. చాలా సింపుల్గా మనం పెట్టిన స్పైసెస్ అంతా కూడా చికెన్కి బాగా పట్టి ప్రతి బైట్లోనూ చాలా స్పైసీగా ఎంతో రుచిగా ఉంటుంది. అంతేనండి. ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత మనం వేడివేడిగా సర్వ్ చేసుకొని తినేయడమే. ఈ ఫ్రైని చపాతీతో తిన్నా లేదంటే స్టార్టర్స్ లాగా తిన్నా కూడా ఒట్టి ఫ్రైనే తినేస్తారనమాట. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఫ్రెష్గా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఆకుతోటి గార్నిష్ చేసుకుంటే సరే. అంతేనండి. ఈ రెసిపీని మీరు తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.